అక్కడ తేడా ఎంత రియలిస్టిక్గా ఉన్నారు అసలు, నిజంగానే ఉన్నట్టున్నారు. అండ్ ఇక్కడ ఈయన ఎవరో తెలియదు, మేబీ ఈ థీమ్కి సెట్ అవుతాడు చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం, మన రామేశ్వరంలో వెళ్ళాం కదా వీళ్ళ ఇంటికి, ఆయన అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. ఈ మాట చెప్పక ఆల్మోస్ట్ ఒక 3 days అవుతుందేమో. ఆల్మోస్ట్ కన్యాకుమారికి వచ్చేసి 3 days అవుతుంది. నేను 28 నైట్కి ఇక్కడ వచ్చిన అనమాట. రూమ్స్ కోసం వెళ్తే దొరకలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి అవుట్స్కట్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంక్లో స్టే చేసి అక్కడే ఇంకా టెంట్ వేసుకొని 28 నైట్ అక్కడే ఉన్నా, 29 అక్కడే ఉన్నా, 30 అక్కడే ఉన్నా, ఈరోజు 31, ఈరోజు కూడా అక్కడే ఉండాలి. ఇంకా రేపు 1st అయితే మనం అదే January 1st మనం ఇంటికి అయితే బయలుదేరుతాం అనమాట. ఇంకా ఈరోజే లాస్ట్ ఇంకా కన్యాకుమారిలో ఉండదు. కానీ 28కి వచ్చిన తర్వాత ఇంకా మధ్యలో ఏం అసలు వీడియోనే తీయలేదు. ఓన్లీ వీడియో ఎడిటింగ్, స్లీపింగ్, అంతే. ఎడిటింగ్, తినడం, పండడం, ఎడిటింగ్, తినడం, పండడం అదే ఉన్నది. ఇంకా వీడియోస్ కూడా ఏం తీయలేదు, అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, బయటికే రాలేదు అసలు. ఇంకా మళ్ళీ రేపు ఎట్లనే పోతున్నాం, అసలు ఇంత దూరం వచ్చి కన్యాకుమారి ఎక్స్ప్లోర్ చేయకుండా పోతే ఎట్లుంటుంది అన్నది. అన్నం తిని ఇప్పుడే అయితే వచ్చిన అనమాట. సో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మధ్యలో ఒకటి వివేకానంద రాక్ మెమోరియల్ అనమాట. అది అక్కడ కనిపిస్తుంది కదా, టెంపుల్ టైప్ వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్ అనమాట. అది ఇంకా ఇది వచ్చేసి తిరువల్లూరర్ స్టాచ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి 40 meters హైట్ అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదా, అదే లాంచ్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఎక్కి మనమైతే లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఇప్పటికి టైం వచ్చేసి 3:15 3:12 ఏమవుతుంది. సో మనం కూడా తొందరగా వెళ్ళి ఆ లైన్లో అయితే నిలబెడతాం, లేదంటే ఇంకా నైట్ అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు వెళ్తే మేబీ ఒక 4:30 కల్లా రిటర్న్ రావచ్చు అని అనుకుంటున్నా. గంటన్నర పడుతుంది అనుకుంటా పోయి రావడానికి. చూద్దాం ఎంత టైం పడుతుంది, టికెట్ ఎంత తీసుకుంటారు ఏందన్నది మీకైతే అక్కడికి వెళ్ళాక అప్డేట్ చేస్తాం. ఇంకా GoPro కూడా తీసుకుని ఏమన్నా లాంగ్ షాట్స్ ఏమన్నా కావాలని. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. తొందరగా ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. ఇంతమంది లైన్లో నిలబడ్డారు చూడండి. నేను అందరిని దాటుకొని అయితే లాస్ట్ పోవాలి. ఇప్పుడు స్పెషల్ టికెట్ కూడా ఉంది కానీ 300 అంట. అది 300 ఎందుకు, 75 rupees ఉంది. మా అంటే ఒక 1/2 hour లేట్ అవుతుంది. ఓరి అక్కడ దాకా ఉంది లైన్. పోదాం. మనకి ఈ రోజుకి రేపటికి ఫుడ్ కన్నా వస్తాయి, మిగతా మనకు ఒక 1 hour లేట్ అవుతుంది అంతే కదా. ఏదైతే అది అవుతుంది. ఇంకా తొందరగా వెళ్ళి ఆ లైన్లో నిలబడతాం, లేదంటే లైన్ మిస్ అయిపోతుంది మనకైతే. 3:20కి అయితే మనం ఇక్కడ వచ్చినాము. ఫుల్ లైన్ ఉన్నది అక్కడ దాకా, పైన దాకా. కాసే బాయ్ ఊపర్ సై అప్పనే బౌత్ ఊపర్ సై, సారీ, చాలా పైనుంచి వచ్చినాం. ఆల్మోస్ట్ ఒక 50 members వెనకాల ఉన్నాం, లైన్లో వచ్చినాం. అయితే సీన్ ఏంటంటే 4 o'clockకి ఇక్కడ ఎంట్రన్స్ క్లోజ్ అయిపోతుందంట. నార్మల్ టికెట్ వచ్చేసి 75 rupees ఉంది. అండ్ స్పెషల్ టికెట్ వచ్చేసి 300 అయితే ఉంది. 300 టికెట్లో మనం 300 టికెట్ ఎందుకు, మనకు స్పెషల్గా 75 rupees ఉంది కదా. ఆ మిగతా అమౌంట్లో మనకు ఈరోజు రేపటికి ఫుడ్కి అయితే అమౌంట్ సరిపోతాయి. సో అందుకే 75 దాంట్లో వచ్చినాం. ఇప్పుడైతే టైం వచ్చేసి కిట్నే దికో లేకే ఫోన్. టైం వచ్చేసి 3:42 ఏమవుతుంది. 4 o'clockకి క్లోజ్ చేస్తారంట. ఇంకా 20 minutes మాత్రమే టైం ఉంది. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకా మనమే వెళ్ళిపోతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా, ఒక షిఫ్ట్ వైజ్గా అంటే ఒకసారి ఒక 20-30 members అట్లా పంపిస్తున్నారు. లైన్ వైజ్గా నిలబడ్డాక 20 members పంపించి ఆపుతున్నారు, 20 members పంపించి ఆపుతున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా. బోట్లో పడి కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ లైఫ్ జాకెట్ కూడా ఇస్తున్నారు, అవి మెడలో వేసుకున్నాం పోయి ఫస్ట్. జల్దీ దో లేనా भाई लेके आओ. फाइनल అయితే ఫినిల్ అయితే ఎక్కేసాం. లైఫ్ జాకెట్ ఇచ్చింది. ఎంతమంది ఉన్నారు అవి, ఎంతమందికి పైగానే.
కిందకి పోయేస్తుంది ఫెర్రీ అసలు బాబా. టికెట్ అయితే తీసుకున్నాం ముగ్గురికి, ఒకరికి 30 రూపాయలు. 3 రూపీస్ టీనే. ఈ రాక్ అయితే ఈ రాళ్ళు ఉన్నాయి కదా పెద్ద బండరాలు, ఇవైతే 2 ఉన్నాయి అన్నమాట. ఇవి 2 ఇది భూభాగంలో 500 ఫీట్ల లోపలికి ఉందంట. 2 ఒక దానిపైన అయితే తిరువలూరు అనే కవిని అయితే పెట్టినమాట. తమిళనాడులో ప్రసిద్ధి అంటే తమిళనాడులో ప్రముఖులైన కవి అనమాట ఆయన. తనది స్టాచ్యూ అయితే ఉంది. ఇది వచ్చేసి 130 నుంచి 115 ఫీట్స్ అయితే ఉంది. ఇది ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదైతే 2000 అయితే కన్స్ట్రక్షన్ చేసారు. ఇదైతే వచ్చేసి 2000 అయితే కన్స్ట్రక్షన్ చేసారు. ఇప్పటికి 23 ఇయర్స్ అయితే అవుతుంది. వివేకానంద రాక్ మెమోరియల్ వచ్చేసి 1970లో చేసింది అనమాట. ఇప్పటికి 53 ఇయర్స్ అయితే అవుతుంది. వివేకానంద రాక్ మెమోరియల్ వచ్చేసి 1970లో అయితే కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ఇప్పటికైతే 53 ఇయర్స్ అయితే అవుతుంది. I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping closed. Beating, hiding, I've been calling out your name from the darkness, thinking it's too late. If you're finding I've been too much on your plate, I'll keep hiding, calling out your name, calling out your name, calling out your name. చూడండి సముద్రం వలలు ఎంత గట్టి గుర్తున్నాయి అసలు బాగా. ఆడ ఎంత ఉంటే మనం లోపలికి వేసుకొని పోతాయి మంచి అలలు. ఎంత స్పీడ్గా వస్తున్నాయి చూడండి అసలు. ఇంకా కొంచెం నైట్ అయినాక ఇంకా స్పీడ్గా వస్తాయి వాటర్ మాత్రం. కిందకి వచ్చినాను అంటే వెనకాల మెడిటేషన్ హాల్ అయితే ఉంది. ఇక్కడ దాకా ఎంత సౌండ్ ఉంది. జస్ట్ ఒక్క అడుగు లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోయింది అసలు. వాయ్ ఇద్దరే సైలెంట్ అందరు అసలు. ఎట్లా అంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. లోపల మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రమే అలా ఉంది. కొద్దిసేపు మెడిటేషన్ చేసి బయటకు అయితే వచ్చినాం. కొద్దిసేపు కూర్చున్నాం అక్కడ జస్ట్ ప్రశాంతంగా కూర్చొని బయటకు అయితే వచ్చేసినాం. ఇంకా చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. రాక్ మెమోరియల్ మాత్రం చూడండి ఎంత మంచిగా కట్టిన. మేబీ ఇది కట్టడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందేమో. ఇదైతే 1970లో కన్స్ట్రక్షన్ చేసింది. Calling out your name from the darkness, thinking it's
What's your name? Tell me how you're feeling since you got me out in the open. Now I'm ready to dive in. I know you told you it would be a slow burn. Beating, hiding, I've been calling out your name from the darkness, thinking it's too late. If you're finding I've been too much on your plate, I'll keep her. సన్సెట్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ నైట్ ఫెయిల్ అయ్యే టైంకి వచ్చింది. అందరు చూడండి మంచిగా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా. ఇయర్ ఎండ్ అయిపోయింది, సండే కూడా వచ్చేసింది, అందరికి హాలిడేస్. ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఇంకా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దామని అందరు అయితే వచ్చిండ్రు, రిలాక్స్ అవుతున్నారు అందరు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చల్లగా అయితే ఉంది ఇక్కడ, పొద్దు నుంచి కొంచెం వేడిగా ఉన్నది, ఇప్పుడైతే చల్లగా ఉంది ప్రశాంతంగా. మేబీ మనం ఇంకా అట్లెట్లే ఏంటి అంటే ఇక్కడ ఎందుకు ఎంట్రీ లేదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్కి కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో దానివల్లనే మనకైతే ఎంట్రన్స్ లేదు. వన్స్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయినాక ఇటు నుంచి ఇటు మేబీ ఇక్కడ వస్తే అటు నుంచి అటు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బోట్ సపరేట్ వెళ్ళకుండా వాళ్ళైతే డైరెక్ట్ ఒకటేసారి కన్స్ట్రక్షన్. 6 అయితే అయిపోయింది, ఇంకా లైట్ కూడా ఫెయిల్ అయితే దేని చూడాలనుకున్నదని ఇంకా అందరైతే పంపించేస్తున్నారు. ఇంకా ఫాస్ట్ అందరు కూడా వెళ్ళిపోతున్నారు భయపడి. లాస్ట్ బోట్ అంటే మళ్ళీ పంపిస్తారు, అట్లేముందండి. ఒక బోట్ అయిపోయినప్పుడే ఒకవేళ మంది ఉన్నారంటే జనాలు ఉన్నారంటే ఇంకో బోట్ వేస్తారు. టికెట్ తీసుకున్నారా డబ్బులు తీసుకున్నాను వేస్తారు. తొందర వెళ్తే వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఇంకా లొకేషన్ కూడా ఎంత మంచిగా ఉంది అసలు. అలలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి, చల్లగా గాలి వస్తుంది. ఫైనల్ అయితే బోట్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు వచ్చేసి టైం 6:15 అయితే అవుతుంది. లైఫ్ జాకెట్ దొరికింది, ఇది ఇట్లైనా కట్టుకునేది తెలియదు నాకైతే, ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళు కూడా ఏం చెప్పలేరు ఎట్లా. ఓకే కరెక్టే పెట్టుకున్నాను, ఇట్లా పెట్టుకొని బెల్ట్ అయితే పెట్టుకున్నాను లేండి కరెక్టే. స్ట్రేట్ వెళ్ళట్లేదు అన్నమాట, ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మళ్ళీ ఇట్లా తిప్పుకొని వెళ్తుంది. ఇంకా ఇక్కడైతే వస్తుంది, మనం పోవాల్సింది అక్కడ సైడ్ అనమాట. అక్కడ సైడ్ పోవాలి, కనిపిస్తుంది కదా అక్కడ ఏరియా, అక్కడ వెళ్ళట్లేదు ఇప్పుడు బోట్. ఇక్కడ సైడ్ ఫెర్రీ ఇక్కడ వెళ్ళి, ఎందుకంటే అలలు దొబ్బుతాయి కదా, సో అందుకని ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ లెఫ్ట్ సైడ్ మళ్ళీ టర్న్ చేస్తారనమాట. అప్పుడు స్ట్రేట్గా వెళ్ళిపోతుంది బోటు. అమ్మాయి లైట్ వేసి మంచి తీసుకొచ్చి నిలబెట్టిండు, పోతూనే లేడు. చాలా తాగితే కరెక్ట్ కొంచెం దూరం తీసుకొచ్చి మధ్యలో ఆపేసిండు. అమ్మో ట్రైన్కి కిందికి అవుతుంది, వాటర్ ఫ్లో మాత్రం కొడుతూనే ఉంది, పైనకి కిందికి అవుతుంది. ఎందుకు ఆపేసిందో తెలియదు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకోటి ఏదైనా వస్తుందో తెలియదు, తీసుకొచ్చి ఇలా మధ్యలో తెచ్చి ఆపిండు. ఎందుకేమో మళ్ళీ స్టీరింగ్ తిరుగుతలేదా లేకపోతే ఏమైందేమో. అయితే తొందరనే తీసుకెళ్ళింది. ఇప్పుడు చూడండి ఇంకా సముద్రం లోపలనే ఉన్నాము. పక్కన చూడండి తిరువులూరు కవి లెఫ్ట్ సైడ్లో. ఇంకో ఫెర్రీ పోతుంది అక్కడ, పాసింగ్ చిన్న ఫెర్రీ ఉంది, అది పాసింగ్ అవుతుంది. సో దానికోసం ఇంతసేపు ఆపిరు. నేను ఇంకా ఏమన్నా దీంట్లో ఏమైనా ఫ్యూయల్ గిట్ అయిపోయిందా అని నేను అనుకుంటున్నాను అప్పటి నుంచి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు ఉన్నాయో. ఫైనల్గా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫెర్రీ అయితే. ఇంకో
ఫెర్రీ వస్తున్నది. సో దానికోసం ఆగిందనమాట. మేబీ అక్కడ ఫోన్ కాల్లో ఉండొచ్చు వీళ్ళు, అందుకోసం అట్లా. నేను ఇంకేమన్నా దీంట్లో ఫ్యూల్ అయిపోయిందని అనుకున్నాను. చాలా ఆ సముద్రాలకు తీసుకుపోయినా ఎవరిన జలపాతం కనిపెట్టింది నేనే. ఏదో డైలాగ్ అది గుర్తుకొస్తే మెయింటైన్ చేస్తుంది. అయితే మనమైతే వచ్చేసినాం, ఇంకా ఒడ్డుకైతే తీసుకొచ్చేసింది మనని ఒడ్డుకైతే. నాకైతే ఫుల్ భయం అయింది అసలు. ఈత రాకపోతే ఇదే భయం. ఈత వచ్చినా అటు ఇటే వస్తాంలేండి. అలా ఈ సముద్రంలో పడ్డాక ఎంత ఈట వచ్చినా అంతేలేండి, పుసుక్కున అంతే. మనమైతే ఈయన కన్యాకుమారిలో వ్యాక్స్ మ్యూజియం అని ఉంటుంది. చెప్పినా కదా, మనలాంటి అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాలాంటి కేసు ఒకటి బొమ్మ అనేది తయారు చేస్తారనమాట. అది ఎవరెవరు ఉన్నాయి ఏందనేది స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తుంది. ఒక నిమిషం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది అయితే చూడండి, రియల్గా ఉంటే అనిపిస్తుంది అసలు. సడన్గా చూస్తే మాత్రం అసలు టచ్ చేయొద్దంట ఇక్కడ. అని ఇక్కడ జాక్ స్పారో, కెప్టెన్ జాక్ స్పారో మస్తున్నాడు కదా, రియల్గా ఉన్నట్టే ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నావు జాక్ స్పారో. అరే కళ్ళు కొట్టేవారయ్యా, ఇప్పటికే నీ సముద్రాన్ని లోపలికి వేసి చాలా బ్యాక్ అవుతుంది. వెనకాల చూడండి థీమ్ బాగా ఎట్టింది కదా, జాక్ స్పారో. మొత్తం వాళ్ళ గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. ఇంత హైట్ ఉన్నాడు ఏంది అమ్మో. అండ్ ఇయర్ తలపతి విజయ్. తలపతి విజయ్ అయితే సేమ్ రియలిస్టిక్గా ఉంది అసలు. సడన్గా చూస్తే అమ్మో టచ్ చేయొద్దంట అసలు. రియలిస్టిక్ ఉన్నాడు కదా కరెక్ట్. మదర్ తెరీసా అక్కడ తీయడానికి ఎంత రియలిస్టిక్గా ఉన్నారు అసలు, నిజంగానే ఉన్నట్టున్నారు. అండ్ ఇక్కడ ఈయన ఎవరో తెలియదు, మేబీ ఈ థీమ్కి సెట్ అవుతాడు చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం, మన రామేశ్వరంలో వెళ్ళాం కదా వీళ్ళ ఇంటికి, ఆయన అనమాట. షారుఖ్ ఖాన్. అయ్యమ్మో భయం అవుతుంది ఇలా చూస్తుంటే రాత్రిపూట్ల. నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంట ఆయన. ఓకే ఈయనైతే కనిపెట్టాను. ఇంకా చాలామంది ఉన్నారు. చార్లీ చాపీ. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు వీడియోలు చూస్తుండే చార్లీ చాపీ. చీటగాడు చార్లీ చాపీ అయితే. మహాత్మా గాంధీ అయితే ఇక్కడ ఉన్నారు చూడండి, అనిపిస్తున్నాయి కదా ఈ పెయింట్స్ దగ్గర. ఫొటోస్ దిగితే రియల్గా దీనిపైన కూర్చున్నట్టే అనిపిస్తుంది, అంటే రియల్గా మనం ఉన్నట్టే అనిపిస్తుంది ఈ లొకేషన్లో. నేను కొన్ని ఫొటోస్ తీసింది, ఆమెనే ఆటోమేటిక్గా ఫోన్ తీసుకొని ఆమెనే ఫొటోస్ తీసింది. మొత్తం రియలిస్టిక్గా అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే మాత్రం. ఇక్కడ స్పైడర్ మ్యాన్, ఇక్కడ మన ఫోటో ఇస్తారంట ఇక్కడ. గుడ్.